నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ట్రై చేస్తున్నారా లేక గెస్ చేస్తున్నారా? ఎందుకంటే రియాలిటీ ఏంటి అంటే కపుల్స్ మంత్స్ ట్రై చేస్తూనే ఉంటారు. రిపోర్ట్స్ నార్మల్ ఉంటుంది. మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తున్నారు. కానీ ఇంకా ప్రెగ్నెన్సీ రావడం లేదు. మరి మేము వాళ్ళ ప్యాటర్న్ చూస్తే ఒక షాకింగ్ విషయం బయటకి వస్తుంది. ఒక్కసారి కూడా కరెక్ట్ ఫర్టైల్ విండోలో ట్రై చేయలేదు. ఎస్, ఈ రోజు వీడియో మీ కంప్లీట్ థింకింగ్ ని చేంజ్ చేస్తుంది. ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్టిలిటీ విండో ఎగ్జాక్ట్ గా ఏంటి, ఓవ్యులేషన్ ముందు ట్రై చేయడం ఎందుకు ఇంపార్టెంట్, రోజు ట్రై చేయడం కరెక్ట్ కాదా, మీ బాడీ సిగ్నల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో, ఇంకా కపుల్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటిది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్ఫెక్ట్ టైమింగ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు అవ్వడం లేదు. సో ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకండి. అస్సలాము అలైకుం, నమస్తే, హలో ఎవ్రీవన్. ఐఎమ్ సయ్యద్ సజ్జాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది క్లారిటీ తీసుకొస్తుంది. నెంబర్ 1, పెద్ద మిస్టేక్ ఏం చేస్తారు? చాలా మంది చెప్తారు రోజు ట్రై చేయండి, ఛాన్సెస్ పెరుగుతుంది. వినడానికి లాజికల్ గా ఉంటది, కానీ సైన్స్ ప్రకారం కంప్లీట్ కాదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ర్యాండమ్ కాదు. బాడీ ప్రతి మంత్ లో జస్ట్ 4 to 5 రోజులు మాత్రమే అలౌ చేస్తుంది కన్సెప్షన్ కి. మిగతా రోజులు మీరు ఎంత ట్రై చేసినా కూడా రిజల్ట్ రాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్టైల్ విండో అంటే ఓవ్యులేషన్ ముందు 5 రోజులు మాత్రమే. ఎందుకు అంటే స్పర్మ్ రియాలిటీ ఏంటంటే స్పర్మ్ 3 to 5 రోజులు సర్వైవ్ చేస్తుంది. కానీ స్ట్రాంగెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే 48 to 72 అవర్స్ వరకే స్ట్రాంగ్ ఉంటుంది. ఎగ్ రియాలిటీ ఏంటి అంటే ఎగ్ మాత్రం ఓన్లీ 12 to 24 అవర్స్ సర్వైవ్ చేస్తుంది. అందుకే దానికి తర్వాత ఫర్టిలైజేషన్ జరగదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఓవ్యులేషన్ రోజు డిసైడ్ కాదు, ఓవ్యులేషన్ ముందు డిసైడ్ అవుతుంది. మన చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే చాలా కపుల్స్ ఏమి చేస్తారంటే ఓవ్యులేషన్ రోజు మాత్రమే ట్రై చేస్తారు, అప్పటికి లేట్ అయిపోతుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డే 14 ఓవ్యులేషన్ ఉంటదని అనుకుంటాం, బట్ ఇది అందరికీ కరెక్ట్ కాదు. సైకిల్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటది. 28 డేస్ ఉంటే ఓవ్యులేషన్ అరౌండ్ 12 to 16 డేస్ కావచ్చు. 32 డేస్ సైకిల్ ఉంటే ఇంకా లేట్ అవుతుంది. అదే PCOS ఉంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే అన్ప్రెడిక్టబుల్ అది. సో మీరు క్యాలెండర్ యూస్ చేసి ఓవ్యులేషన్ గెస్ చేస్తే అది బ్లైండ్ గా గెస్ చేసినట్టు ఉంటది. ఇప్పుడు రియల్ నాలెడ్జ్ చాలా మంది ఇగ్నోర్ చేసేది ఏంటంటే నెంబర్ 1, సిమ్టమ్స్ చూడాలి, బాడీ సిగ్నల్స్ ఏమిస్తుంది, అది ఇంపార్టెంట్ మీకు. నెంబర్ 1 థింగ్ ఏంటంటే సర్వైకల్ మ్యూకస్. ఓవ్యులేషన్ దగ్గర ఉంటే స్లిప్పరీ, స్టిక్కీ అండ్ ఎగ్ వైట్ లాగా ఉంటది. అది వైట్ డిశ్చార్జ్ అయితే ఇది బాడీ చెప్పినట్టు సిగ్నల్, ఇది కరెక్ట్ టైం. 2, డిజైర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎస్, ఇది నిజం. ఓవ్యులేషన్ టైంలో లిబిడో నేచురల్ గా ఇంక్రీజ్ అవుతుంది, బాడీ ఇట్ సెల్ఫ్ సిగ్నల్ ఇస్తుంది. నెంబర్ 3, ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, లైట్ గా ఫీల్ అవుతుంది, సోషల్ బిహేవియర్ కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ హార్మోన్ సిగ్నల్స్ ఉంటది. సో ఇప్పుడు చూద్దాం ఇంటర్కోర్స్ ఫ్రీక్వెన్సీ ఎంత చేయాలి. మోస్ట్ ప్రాక్టికల్ ఆన్సర్ ఏంటంటే ఫర్టిలిటీ విండోలో ఆల్టర్నేట్ డేస్ బెస్ట్ ఉంటుంది. డే 1 స్కిప్ చేస్తే డే 2 చేయాలి, డే 3 స్కిప్ చేస్తే డే 4 చేయాలి, డే 5 స్కిప్ చేస్తే డే 6 చేయాలి. దిస్ ఇస్ ఆల్టర్నేట్ డేస్. ఓవర్ డూయింగ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? రోజు ట్రై చేస్తే స్ట్రెస్ పెరుగుతుంది, స్పర్మ్ క్వాలిటీ టెంపరరీగా తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ ఎంగ్జైటీ పెరుగుతుంది. సో డైలీ ట్రై చేయకూడదు. ఇప్పుడు హిడెన్ మిస్టేక్స్ చూద్దాం. ఎవ్వరు చెప్పరు ఇది. మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే లూబ్రికెంట్స్ యూస్ చేస్తాం మేము, స్పర్మ్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఫర్టిలిటీ ఫ్రెండ్లీ యూస్ చేయండి, లైక్ కోకోనట్ ఆయిల్. నెంబర్ 2, అరోజల్ లేకుండా టైమింగ్. ఫీమేల్ అరోజల్ చాలా ఇంపార్టెంట్. సర్వైకల్ ఓపెనింగ్ ప్లస్ ఫ్లూయిడ్ స్పర్మ్ మూవ్మెంట్ కి హెల్ప్ చేస్తాయి. సో ఇది లేకుండా మనం ఇంటర్కోర్స్ చేయలేము. మిస్టేక్ 3, ప్రెషర్ బేస్డ్ ఇంటర్కోర్స్. ఈ రోజు ఓవ్యులేషన్ ఉంది,
పర్ఫార్మెన్స్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. దీన్ని ఏమైతుందంటే స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది, హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది, న్యాచురల్ ఫ్లో పూర్తిగా పోతుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ ట్రుత్ చూద్దాం. టైమింగ్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ప్రాబ్లం టైమింగ్ కాదు, ప్రాబ్లం బాడీ రెడీనెస్. రీజన్ ఏంటిదంటే ది కెన్ బి మెనీ రీజన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్ కావచ్చు, గట్ ఇష్యూస్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, మీలో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఇవన్నీ కరెక్ట్ టైమింగ్ ఉన్న కరెక్ట్ బాడీ లేకపోతే రిజల్ట్స్ ఉండదు. మీరు స్ట్రగల్ చేస్తున్నారా? మీరు తప్పు కాదు, మీరు అన్లక్కీ కాదు, జస్ట్ మీకు క్లారిటీ ఇవ్వలేదు. కన్సెప్షన్ ఒక ఈవెంట్ కాదు, అది ప్రిపేర్డ్ ఎన్వైరన్మెంట్ రిజల్ట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అందరికీ, ఎవరు ఈ ఫర్టిలిటీలో సఫర్ చేస్తున్నారో అందరికీ పంపించండి. మీరు అందరికీ థ్యాంక్స్. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సరియైన టైం ప్లస్ సరియైన బాడీ is equal to natural pregnancy. Don't ignore the signs, correct the root. I am Sayyid Sajjad. Thank you for watching.